మాట ఎంత కన్నీరు దాగి ఉందో, వారి గుండె ఎంత బరువెక్కి ఉందో తెలిసిన నిజమైన దేవుడు యేసయ్యా. నేను ఏ పాటి వాడినయ్యా, నా కోసం పరలోకాన్ని తెచ్చి నా పాదాలు తాకేవే, నీకు స్తోత్రం యేసయ్యా. ఎందుకు నేనంటే ఇంత ప్రేమ యేసయ్యా. నా కోసం ఇంత ప్రేమ చూపించినప్పుడు నన్ను ఒంటరి వాణ్ణి చేయక నాకు యాజకులను తోడు చేసి నీవే నాలోకి రావాలని కోరుకొని నీవలే నన్ను ఉండమని అడుగుగా యేసయ్యా, నన్ను నేను తగ్గించుకోలేనా? నాలో నుంచి నేను బయటికి రాలేనా? నాలో పొలిమేరలు దాటి నేను రాలేనా యేసయ్యా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుల పాదాలు కడిగే రోజున ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా సంఘాన్ని ఆశీర్వదించు యేసయ్యా, నా బిడ్డలను దీవించు యేసయ్యా, నా సంఘ బిడ్డలను, నా యువతి యువకులను, నా గాయక బృందాన్ని, నా విన్సెంట్ పాల్ సొసైటీ సభ్యులను, నా మహిళలని, మా సిస్టర్స్ ని అందరినీ కూడా ఆశీర్వదించు. మా గ్రామాలన్నిటిని ఆశీర్వదించు యేసయ్యా. చిలువూరు బీ సంఘాన్ని, తుమ్మపూడి గ్రామాన్ని, మంచికల్లపూడి గ్రామాన్ని, దుగ్గిరాలను, కంటమరాజు కొండూరు ఏ బీ సంఘాలను, పెనుమూరిని అన్నిటినీ కూడా ఆశీర్వదించు. ఇక్కడికి వచ్చిన తల్లులు తండ్రులు ఏ ఆశతోనైతే పాదయాత్రకు వచ్చారో, పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చారో, ఉపవాసం నుండి ప్రార్థిస్తున్నారు యేసయ్యా, అన్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. భక్తుడునైన నా పాదాలు నీవు తాకటం ఏంటి యేసయ్యా? ఎంత ప్రేమను నాకు చూపించావు. అదే ప్రేమతో నా భార్యని ప్రేమించేలాగా, నా భర్తను ప్రేమించేలాగా, అక్కను, చెల్లిళ్లను, తోడి కోడలను, అత్తయ్యను, మామయ్యలను, నా అన్నయ్యను, తమ్ముడును అందరిని ప్రేమించేలాగా నన్ను దీవించు. నా ఇరుగు పొడుగు వారిని ఆస్వాదించేలాగా నన్ను దీవించు యేసయ్యా. యేసయ్యా, దీక్షలో ఉన్న నీ బిడ్డలు ఎంతో ప్రేమ కలిగి, ఎంతో ఆశగా నీలా మారాలని ఆశ కలిగిన మమ్మల్ని అందరినీ కూడా దీవించు యేసయ్యా. ముఖ్యంగా ఏ స్త్రీలైతే సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారో ఆ స్త్రీలకి సంతాన భాగ్యాన్ని దయచేయి. మంచి భాగస్వామి కావాలని, వివాహ బంధములో అడుగు పెట్టాలని ఆశపడుతున్న ప్రతి స్త్రీని, యువతని నీవు దీవించి మంచి భాగస్వామిని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఆటోల మీద, బస్సుల మీద, సైకిళ్ళ మీద, బైక్ లేకపోయినా స్నేహితులు అడిగి బైకుల మీద వెళుతూ కష్టపడి చదువుకొని పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నా నా బిడ్డల్ని దీవించు యేసయ్యా. ఆ కుటుంబాలు ఆస్వాదించి ఒక్క బిడ్డ నిలబడితే